నమస్తే, నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ఆకివీడు ఉప్పుటూరు అనే ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులు గుర్తించారు. తర్వాత పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, అక్కడ ఎవరు చనిపోయి ఉన్నారు, చీర ఉంది, మహిళ అనుకుంటా, కానీ గుర్తుపట్టడానికి కూడా వీలు లేదు సార్ అంటూ కూడా చెప్తే వారు ఆ ప్లేస్కి వచ్చి చెక్ చేశారు. సో పోలీసులు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆ బాడీ అంతా కూడా కుళ్ళిపోయింది, డీకంపోజ్ అయిపోయింది. ముఖం కూడా అసలు గుర్తించడానికి లేదు. కనీసం ఫోటో తీసి ఈమె బాడీ పలానా ప్లేస్ లో దొరికిందని చెప్పడానికి కూడా ఛాన్స్ లేకున్నంత పాడైంది. సో దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సో ఇందుకోసం మిస్సింగ్ కేసులు ఇంతకుముందు ఏ పోలీస్ స్టేషన్ లో మహిళల గురించి అయ్యిందా లేవా ఈ మంత్లు అనే దాని గురించి తెలుసుకోవడం కోసం కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, ఇంకా కృష్ణా జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి ఆధారం రాలా. తర్వాత పోలీసులు 6 బృందాలుగా విడిపోయి వెతికే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు. తర్వాత డాగ్ స్క్వాడ్, అంటే మరి ఆ ప్రాంతానికి సంబంధించిన వారు ఎవరైనా హత్య చేసి ఉంటారా, వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడికి పడేశారా ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో అంటూ కూడా డాగ్ స్క్వాడ్ కూడా పెట్టారు. అప్పుడు కూడా ఆధారాలు రాలా. తర్వాత పోలీసులు ఇంకా క్లూస్ టీమ్స్ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. సో 84 సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా వెతికే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఎటువంటి ఆధారం లభించలా. ఎంత వెతికినా, ఎంత ఈ హత్య మిస్టరీని ఛేదించాలనుకున్నా ఏ ఆధారం కూడా పోలీసులకి దక్కట్లేదు. కానీ ఒక చిన్న స్క్రూ, ఒక చిన్న స్క్రూ, ఈ హత్య ఎవరు చేశారు, ఆమెను తీసుకుని ఇక్కడ వచ్చి ఎవరు పడేశారు అనే దాంతో కూడా బయటపడింది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. సో పోలీసులు ఆమె బాడీని పోస్ట్ మార్టానికి పంపించారు. సో పోస్ట్ మార్టంలో ఏం జరుగుతుందో మీ అందరికీ బాగా తెలుసు కదా. సో అలానే పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆమె ఎడమ కాలికి ఒక సర్జికల్ స్టీల్ ప్లేట్ వేసినట్టుగా ఆ డాక్టర్స్ గుర్తించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. పోలీసులు అసలు ఆ రాడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాడ్ ఏ హాస్పిటల్లో వేశారు, ఆ హాస్పిటల్లోకి ఎలా వచ్చింది, ఇలా కనుక్కోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ చిన్న స్టీల్ రాడ్ మీకు అది స్క్రూలో కనిపిస్తుంది, మీరు స్క్రీన్ పైన దాన్ని క్లియర్ గా చూడొచ్చు. అది ముంబైలో తయారైంది ఒక చిన్న ఫ్యాక్టరీలో. సో అక్కడికి వెళ్ళి వారు ఎంక్వైరీ చేశారు. ఇది మీకు ఎవరు ఆర్డర్ పెట్టారు, ఇది ఎక్కడికి వెళ్ళింది. వాళ్ళు చెప్పారు, సార్ ఇది ఇలా పలానా ప్లేస్కి వెళ్ళింది, దీని సీరియల్ నెంబర్ ఇది అంటూ కూడా. ప్రతి దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. సో అలా దానికి ఉన్న యూనిక్ సీరియల్ నెంబర్ ద్వారా ఏ హాస్పిటల్లో ఏ పేషెంట్కి వేశారు అనే కనుక్కోవడం ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఒక మహిళకి యాక్సిడెంట్ అయింది, లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఆమెకి ఈ సర్జికల్ స్టీల్ ప్లేట్ అయితే వేయడం జరిగింది. సో వారి దగ్గర మొత్తం కూడా రిజిస్టర్ ఉంటుందిగా, అంటే ఎవరికి ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా డీటెయిల్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఆ రాడ్ సర్జికల్ స్టీల్ ప్లేట్ ఉప్పాడ దేవి అనే మహిళకి ఒక ట్రీట్మెంట్ జరిగింది అనేది గుర్తించారు. మొత్తంగా ఫైనల్ గా ఆ మహిళ ఉప్పాడ దేవి అనే విషయం తెలిసింది. సో ఆమె ఎవరు, ఉప్పాడ నారాయణరావు భార్య. సో తర్వాత పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ భర్తను అదుపులోకి తీసుకుని గట్టిగా అడిగారు, ఏం జరిగింది ఏంటి అంటే, సార్ నేనే చంపేశా. ఎందుకు చంపో, క్షణికావేశంలో నేను చంపేశా. వాళ్ళు భీమవరం వంశీకృష్ణ అపార్ట్మెంట్స్ లో నివాసిస్తున్నారు. ఉప్పాడ నారాయణరావు ఒక చేపల వ్యాపారి. అయితే అందులో చాలా నష్టం వచ్చింది, డబ్బులన్నీ కూడా పోయాయి. దీంతో భార్య చాలా మాట్లాడుతుంది. బంధువుల దగ్గర తిట్టడం, అతని స్నేహితుల దగ్గర తిట్టడం, ఇంట్లో అవమానించడం, అందరి ముందు చులకనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అతనేం గొడవ పడకుండా ఉండలా, అతను కూడా గొడవ పడ్డాడు, ఆమెను కొట్టాడు. ఇలా కొన్ని రోజుల నుంచి వారి మధ్య ఇలాంటి వాగ్విదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మొన్న ఆగస్టు 3వ తారీఖు ఆ గొడవ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. చాలా కోపం వచ్చేసింది నారాయణరావుకి. ఇంకా ఆ టైంలో ఆమెని గొంతు నులిమేశాడు.
కావాలని చేయలేదు, అనుకోకుండా కోపంలో అలా ప్రయత్నించాడు, కానీ ఆమె చనిపోయింది. అరే చనిపోయింది, నేనే చంపేశానని పోలీసులు తెలిస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సంచేత అసలు ఆమె ఎలా చనిపోయింది, ఏం జరిగింది అనే విషయాలు ఏం తెలియకుండా ఉండడానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఎవరికి చెక్కకుండా దొరకకుండా. తన బండి పైన ఆమెని ఒక దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి వేళ సుమారు 1 గంట నుంచి 4 గంటల ఆ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఈ ఉప్పుటూరు అనే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. నిర్మానుష్యమైన ప్లేస్ కి ఎవరు ఎక్కువగా వెళ్ళరు కాబట్టి. బట్ స్థానికులు గుర్తించారు. తర్వాత పోలీసులకి సమాచారం ఇవ్వడం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం, క్లూస్ వారికి లభించడం, తర్వాత ఇతన్ని పట్టుకోవడం, ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కూడా బయట పెట్టడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ వార్త కాస్త ప్రస్తుతం నెట్టింటే వైరల్ అవుతుంది. ఎందుకంటే పోలీసులు 6 బృందాలుగా విడిపోయి దగ్గరగా ఒక 15 రోజుల నుంచి వెతుకుతున్నారు, దొరకల. తర్వాత డాగ్ స్క్వాడ్ కి ఎటువంటి ఆచూకీ తెలియలా, ఎటువంటి క్లూస్ కూడా లభించలా. ఇక 84 సీసీటీవీ ఫుటేజెస్ ని కూడా అబ్జర్వ్ చేస్తారు, ఇంత క్లూ కూడా రాలా. అంటే చూడండి, ఇతను ఎంత తెలివిగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ అతను చేసిన నేరాన్ని ఒక చిన్న స్క్రూ పట్టించింది. సో చాలా మంది అనుకుంటారు మనం నేరం చేస్తే దొరకం, మనల్ని ఎవరు ఏం చేయలేరని. ఒక చిన్న పిన్, గుండె సూదితో సహా దొరికిందంటే ఖచ్చితంగా చిక్కుకుంటారు. ఈ వార్త వైరల్ అవుతుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అండ్ నేనేం చెప్తానంటే, మనకి ఎన్ని పర్సనల్ గొడవలు ఉన్నా కానీ మనమే సర్దిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఎవరినైనా సైకాలజిస్ట్ని కలవాలి, డాక్టర్స్ని కలవాలి. అంతేగాని మూడో వ్యక్తిని ఎంటర్ చేసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే చులకనైపోతారు. అసలు గొడవ మానేసి మళ్ళీ ఆ వ్యక్తికి సంబంధించిన గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ వ్యక్తి చంపడానికి బలమైన కారణం ఏంటంటే గొడవలు ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి. బట్ ఈసారి ఎందుకు చంపడానికి అతను ప్రయత్నించాడంటే ఇతరుల ముందు అతన్ని చులకన చేయటం, అందుకని అతను హత్య చేశాడు. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.